తాను ఎందుకు ఓడిపోయాను, ఏ వర్గాలకు దూరమయ్యాను, ప్రజలు ఎందుకు తన్ను దూరం పెట్టారు అనేది ఆలోచించుకొని పునరాలోచన చేసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. కానీ తనను ఓడించి ప్రజలు తప్పు చేశారనే భావన కవితలో ఉండడం ప్రజాస్వామ్యంలో పనికిరాదు. 2014 ఎన్నికల్లో కవితను చూసి నిజామాబాద్ ప్రజలు గెలిపించలేదు. కేవలం కేసీఆర్ కూతురుగా మాత్రమే గెలిపించారు. ఆ విషయం ఆమె అర్థం చేసుకోలేదు. అందుకే ఓడిపోయారు. రాజకీయాల్లో వారసత్వం ఎప్పటికీ పనిచేయదు. ప్రతిసారి గెలిపించేందుకు అసలే ఉపయోగపడదు. 20 ఏళ్లుగా సిద్దిపేట ప్రజలు హరీష్ రావు వెనక నిలబడుతున్నారంటే అది ఆయన వ్యక్తిత్వం, ఆయన సేవాగుణం, అందించిన సంక్షేమం, కష్టకాలంలో నాయకుడిగా ఆదుకున్న దాతృత్వం. ఒక నాయకుడు అప్రతిహితంగా విజయాలు సాధిస్తున్నాడంటే ఒకే కారణం ఉండదు. వారిలో ఉండే నైతిక రాజకీయాలతో పాటు ప్రజల పట్ల నాయకుడికి ఉండే అంకితభావం కూడా పనిచేస్తుంది. సిద్దిపేటలో మొదటిసారి హరీష్ రావు గెలిచినప్పుడు కేసీఆర్ వల్లనే గెలిచారు. కానీ తర్వాతి కాలం నుంచి హరీష్ రావు కూడా కేసీఆర్ లాగానే ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకాన్ని పెంచుకున్నాడు.